మూవీ రివ్యూ ఆఫ్ బడీ. హాలీవుడ్ లో రిలీజ్ అయిన టెడ్ అనే ఫిల్మ్ అండ్ సిరీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ఫిల్మ్ ని తీశారు. బట్ ఈ ఫిల్మ్ లో కేవలం ఆ టెడ్డీ బేర్ కదలడం, మాట్లాడడం ఇలాంటివి మాత్రమే ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నారు. స్టోరీని తీసుకోలేదు. స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ. మీరు ఆల్రెడీ హాలీవుడ్ లో రిలీజ్ అయింది చూసేసాను, ఇప్పుడు ఇది చూడాలా వద్దా అనే డౌట్లు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. 100% అవుట్ అండ్ అవుట్ చిన్నపిల్లల సినిమా. లాజిక్లు గీజిక్లు అన్ని మర్డర్ చేస్తారు. చిన్నపిల్లల ఫిల్మ్. యాక్చువల్లీ లాజిక్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఈ ఒరిజినల్ ఎక్కడి నుంచి అయితే వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారో టెడ్, దాంట్లో కూడా అంత లాజిక్స్ ఏమి ఉండవు. లాజిక్ అదంతా పక్కన పెట్టేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చాలా చిన్నపిల్లల సినిమా ఎగ్జిక్యూషన్ లాగా ఉంటుంది. తలనొప్పి అయితే ఖచ్చితంగా రాదు, అలా అని చెప్పి గ్రిపింగ్ స్టోరీ అయితే అసలు కాదు. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. కొన్ని మీమ్ రిఫరెన్సెస్, దాంతో పాటు కొన్ని డైలాగ్స్ అవి కూడా చిన్నపిల్లల కోసం అన్నట్టుగానే ఉంటాయి. డైరెక్టర్ కూడా అదే పాయింట్తో తీశారనుకుంటా. ఫిల్మ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్. అల్లు సిరీస్ చాలా స్టన్నింగ్గా ఉన్నారు. అండ్ యాక్షన్ పార్ట్ అయితే చాలా బాగా కంపోజ్ చేసుకున్నారు. యాక్షన్ ఇన్ సెన్స్ ఫైటింగ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఆ యాక్షన్ పార్ట్స్లో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొన్ని చోట్ల మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. కానీ బాగా దెబ్బేసింది అయితే కనెక్టివిటీ ఉండదు సినిమాలో. ఐ మీన్ సీన్ టు సీన్ ప్రాపర్ స్విచ్చింగ్ ఉండదు. అండ్ దాంతోపాటు ఎమోషనల్గా ఎందుకో అంతగా కనెక్ట్ అవ్వలేము సినిమాకి. 2-3 పోర్షన్స్లో తప్పించి మిగతా పోర్షన్స్ అన్ని అంత ఎమోషనల్గా ఏముండవు. ఎమోషనల్ ఇంపాక్ట్ లేకపోయేటప్పటికి మనకి ఏ క్యారెక్టర్కి ఏం జరిగినా కూడా అంతగా ఏం ఫీల్ అవ్వము. ఎమోషనల్గా మనల్ని హుక్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇందాక మాట్లాడాం కదా కొన్ని లాజిక్స్ ఉండవని, కానీ మరీ ఈ సినిమాలో వాళ్ళు సెట్ చేసుకున్న లాజిక్స్ని కూడా కొన్నింటి బ్రేక్ చేస్తారు. అండ్ ఇక కాస్ట్ విషయానికి వచ్చేస్తే అంత గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఎవరివి కావు. ఆ టెడ్డీ బేర్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం విఎఫ్ఎక్స్ ఎందుకో కొంచెం వియర్డ్గా అనిపిస్తాయి. కాస్ట్లో ఆలీ గారు కూడా ఉన్నారు. ఆలీ గారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వస్తారు, కానీ అంత ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ రోల్ అయితే కాదు. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అంత గ్రేట్గా ఏం లేదు. ఎడిటింగ్లో కొంచెం సినిమాని ఇంకా కట్ చేయాల్సిందే సెకండ్ హాఫ్ని. అండ్ విఎఫ్ఎక్స్ వైజ్గా అనవసరంగా కొన్ని వెళ్ళినట్టు అనిపించింది. అంటే చాలా ఫేక్గా తెలిసిపోతుంటాయి. దానివల్ల ఉన్న ఆ కొద్ది ఇంపాక్ట్ కూడా పోతుంది. ఈ సినిమాని చిన్నపిల్లలకి టార్గెటెడ్గా తీశారు, అంతా ఫైన్. కానీ ఈ సినిమాలో ఉండే మేజర్ పాయింటే హీరో ఒక పర్టికులర్ పర్సన్ ఎలా పట్టుకుంటాడు అనేది. ఆ పట్టుకునే జర్నీని ఎందుకో అంత గ్రిప్పింగ్గా చూపించకపోవడం అన్న, ఇంకొకటి అన్ని హీరోకి అనుకూలంగా వెళ్ళిపోతుంటాయి. ఎక్కడ ఆబ్స్టికల్ అనేది ప్రాపర్గా రాదు. అరే ఇప్పుడు ఎలా ఏం చేస్తాడు హీరో అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే అస్సలు రాదు సినిమాలో. ఇలాంటి స్టోరీస్కి అలాంటివే కావాలి. బట్ ఆ పాయింటే ఇక్కడ చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు. సో నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఒరిజినల్ ఏదైతే ఉందో అది చాలా డార్క్ అండ్ అడల్ట్ కామెడీ ఉంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ గా రైటరే దీనికి కూడా రాశారు. అలాంటి కైండ్ ఆఫ్ కామెడీ కానీ, లేకపోతే కొంచెం ఫుల్ టు ఫుల్ యాక్షన్ మసాలా, లేకపోతే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ లాగా ఉండబోతుంది అని అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఫ్యామిలీస్కి కిడ్స్కి చూపించి కాసేపు అలా ఎంటర్టైన్ అవ్వడానికి అయితే బాగానే ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ని దానికి తగ్గట్టుగా సెట్ చేసుకొని చూడండి. అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.